Part time, part time, part time. I don't like it. I avoid. But living expenses likes me. I can't avoid. ఇడ్లీ సార్ డైలాగ్ కొంచెం అతికలేదు. ఇలా చెప్తే క్లాప్స్ కాదు చెప్పులు పడతాయి. హాయ్ హలో నమస్తే అందరికీ. మీరు నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే నా పేరు వంశీ. నేను యూకేలో ఉంటాను. నేను యూకేలో ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అండ్ ఒక ఇంటర్నేషనల్ స్టూడెంట్ యూకేలో ఎలా సర్వైవ్ అవుతున్నాడు అనే దానిపైన అయితే వీడియోస్ చేస్తూ ఉంటాను. అండ్ ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోకి లైక్ చేయండి. సో నాకు చాలా హ్యాపీగా ఉంది ఏంటంటే నా లాస్ట్ వీడియో 5000 వ్యూస్ క్రాస్ అయిపోయినాయి. అండ్ అందులో ఇంకో సాడ్ పార్ట్ ఏంటంటే ఆ 5000 మెంబర్స్లో ఓన్లీ 300 మెంబర్సే సబ్స్క్రైబ్ చేసి చూస్తున్నారు. సో అది కొంచెం నాకు సాడ్గా ఉంది. మీరు సబ్స్క్రైబ్ చేయండి అబ్బా, ఒక తెలుగు యూట్యూబర్ని ఎంకరేజ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఒక మోటివేషన్ అనేది వస్తుంది. ఇంకా వీడియోస్ చేయాలి, ఇంకా మంచి మంచి కంటెంట్ నా సబ్స్క్రైబర్స్కి అందించాలని అయితే నాకు ఒక మంచి మోటివేషన్ వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోకి లైక్ చేయండి. ఓ వీడితో ఎందుకు వచ్చిన గొడవ, ఎంతో కొంత తీస్తే బెటర్. తీసుకో పండగ తీసుకో. అండ్ నన్ను ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. అండ్ మన కామెంట్ సెక్షన్లో మంచి మంచి పాజిటివ్ కామెంట్స్ అయితే ఇస్తున్నారు, మంచిగా సపోర్ట్ చేస్తున్నారు నాకు. సో ఇంకా లేట్ చేయకుండా అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి యూకేలో స్టూడెంట్స్కి ఏమేమి పార్ట్ టైం జాబ్స్ ఉంటాయి అండ్ ఆ పార్ట్ టైం జాబ్స్ ఎలా అప్లై చేసుకోవాలి అండ్ ఈజీగా ఎలా తెచ్చుకోవాలని అయితే ఈరోజు మన టాపిక్ ఉంది. నా ఇన్స్టాగ్రామ్ డిఎమ్స్లో యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో ఎన్ని కామెంట్స్ అసలు పార్ట్ టైం భయ్యా అని చాలా కామెంట్స్ వస్తున్నాయి. సో అదన్నిటికైతే ఈరోజు మీకు ఒక ఆన్సర్ అయితే ఇచ్చేస్తున్నా. ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. యూకే రావడానికి మాస్టర్స్ ప్రభావం ఎంతుందో తెలియదు కానీ పార్ట్ టైం ప్రభావం మాత్రం చాలా గట్టిగా ఉంది. అండ్ ఇక్కడ మీరు పార్ట్ టైం అనగానే ప్రతి ఒక్కరు ఏంటంటే ఆ వర్క్ చేయాలా ఈ వర్క్ చేయాలని అయితే కొంచెం సిగ్గుపడుతుంటారు. పార్ట్ టైం అనేది సిగ్గుపడే విషయం ఏం కాదు. ఇక్కడ యూకేలో ఉన్న సిటిజన్స్ కూడా ఒక 16 ఇయర్స్ క్రాస్ అయినాయి అంటే ప్రతి ఒక్కరు స్టడీతో పాటు పార్ట్ టైం కూడా చేసుకుంటారు. అయితే మీకు సిగ్గుపడే విషయం అయితే కాదు. సో ప్రతి ఒక్కరు పార్ట్ టైం చేసుకుంటారు. అండ్ ఇంకా లేట్ చేయకుండా అయితే టాపిక్ అయితే స్టార్ట్ చేసేద్దాం. యూకేలో మన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ మెయిన్గా పార్ట్ టైం వర్క్ చేసేది వేర్ హౌసెస్లో అండ్ రెస్టారెంట్స్లో. వేర్ హౌసెస్ లైక్ అమెజాన్, జిఎక్స్ఓ, ఫెడెక్స్, రాయల్ మెయిల్, జాన్ లూయిస్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వేర్ హౌసెస్ ఉన్నాయి ఇక్కడ. అండ్ అలాగే రెస్టారెంట్స్ లైక్ కేఎఫ్సి, డామినోస్, మెక్డానల్డ్స్, బర్గర్ కింగ్ ఇట్లాంటి రెస్టారెంట్స్ ఇటు ఉంటాయి. సెకండ్ ప్రియారిటీ వచ్చేసి మన సూపర్ మార్కెట్స్ అండ్ ఆఫ్ లైసెన్స్ స్టోర్స్ ఇవన్నీ. అండ్ మనం ఇది ఏంటంటే ప్రతి ఒక్క ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఇక్కడ వచ్చిన తర్వాత వేర్ హౌసెస్ ఆర్ ఇట్లాంటి రెస్టారెంట్స్ వర్క్ చేద్దామని చూస్తారు. కానీ మీరు ఇక్కడ వచ్చిన తర్వాత మీరు కొత్తగా యూకేకు వచ్చే వాళ్ళు ఉంటే వీడియో చూస్తున్నట్టయితే మీరు యూకే వచ్చిన తర్వాత ఇలాంటి వేర్ హౌసెస్, రెస్టారెంట్స్ వీటిపైన ఫోకస్ పెట్టకండి. ఫస్ట్ మీ కోర్స్ ఏంది, మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంది అండ్ యూకే వచ్చి మాస్టర్స్ దేనిపైన చేస్తున్నారు అదైతే మీరు చూసుకోండి. ఏ కోర్సులో అయితే మీరు మాస్టర్స్ చేస్తున్నారో దానికి రిలేటెడ్గా జాబ్ చేస్తాడైతే చూసుకోండి. ఎందుకంటే మీకు కోర్స్ అయిపోయిన తర్వాత మీరు ఏదైనా ప్రొఫెషనల్ జాబ్ అచీవ్ చేయాలంటే మీకు ఎక్స్పీరియన్స్ అనేది పార్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్యూచర్లో. అండ్ మనకు మాస్టర్స్ వచ్చేసి 1 ఇయర్ కోర్స్ ఉంటుంది, 2 ఇయర్స్ కోర్స్ ఉంటుంది. కానీ మీరు ఏంటంటే 1 ఇయర్ కోర్స్ ఏంటంటే మన ట్యూషన్ ఫీజు అనేది చాలా తక్కువ ఉంటుంది. 2 ఇయర్స్ కోర్స్కి కొంచెం ట్యూషన్ ఫీజు ఎక్కువ ఉంటుంది. అండ్ మీరు ఏంటంటే 2 ఇయర్స్ కోర్స్ తీసుకుంటే కొంచెం బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే మనకు 2 ఇయర్స్ కోర్స్లో మనకి హాలిడేస్ టైంలో మనం ఫుల్ టైం జాబ్ చేసుకోవచ్చు. సమ్మర్ హాలిడేస్ వచ్చేసి మనకు 4 to 5 months వరకు ఉంటుంది. ఆ సమ్మర్ హాలిడేస్లో ఫుల్ టైం జాబ్ చేసుకుంటే మీకు ట్యూషన్ ఫీజు ఒక సగమైన క్లియర్ చేస్తారు. అండ్ మీరైతే 2 ఇయర్ కోర్స్కి అయితే ప్రిఫరెన్స్ ఇవ్వండి. అంటే ఇప్పుడు మీరు మాస్టర్స్ సివిల్ ఇంజనీరింగ్లో చేస్తున్నారు అనుకో, సివిల్ సైడ్ ఒక పార్ట్ టైం అయితే చూసుకోండి. మీకు 2 ఇయర్స్ దాంట్లోనే పార్ట్ టైం చేస్తే మీకు ఫ్యూచర్లో ప్రొఫెషనల్ జాబ్స్లో అయితే మీకు చాలా వెయిటేజ్ అయితే ఇస్తుంది. మీకు ఎట్లా అంటే సపోజ్ నేను నా మాస్టర్స్ వచ్చేసి లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ అండ్ సో నేను ఇప్పుడు అదే లాజిస్టిక్స్ రిలేటెడ్ ఫెడెక్స్ వేర్ హౌస్లో అయితే వర్క్ చేస్తున్నా. సో ఇప్పుడు నాకేంటంటే నాకు ఒక ఐడియా అయితే ఉంటుంది. అండ్ ఇదే ఎక్స్పీరియన్స్ నేను నా ఫ్యూచర్లో నా ప్రొఫెషనల్ జాబ్స్లో అయితే నేను చూపిస్తా. అండ్ ఇది నాకు చాలా వెయిటేజ్ అనేది యాడ్ చేస్తుంది నా రెజ్యూమ్కి. సో మీరు కూడా ఇక్కడ యూకే వచ్చిన తర్వాత మీరు ఈ వేర్ హౌసెస్ అని రెస్టారెంట్స్ అని చెప్పేసి ఇటు వెళ్ళకుండా మీరు ఇప్పటి నుంచే ఒక ఫ్యూచర్ అనేది ప్లాన్ చేసుకొని ఉండండి. అండ్ ఈ జాబ్స్ మనం ఎలా అప్లై చేసుకోవాలని ఇప్పుడైతే మాట్లాడదాం. తాత అయిపోయింది, అంతా అయిపోయింది, కొంచెం రెస్ట్ తీసుకోండి, లేదంటే రెస్ట్ ఇన్ పీస్ అయిపోతారు. అండ్ మీకు ఇక్కడ జాబ్ సెర్చ్ చేయడానికి కొన్ని యాప్స్ అయితే ఉంటాయి. యాప్స్ లైక్ ఇండీడ్ అని, గ్లాస్ డోర్ అని,
మన లింక్డ్ ఇన్ అని అండ్ ఇంకా టోటల్ జాబ్స్ అని కొన్ని యాప్స్ అయితే ఉంటాయి. ఆ యాప్స్లో మీరు ఏ జాబ్కి అది ఒక డిఫరెంట్ సివీస్ అయితే పెట్టుకోండి. ఇక్కడ ప్రొఫెసర్స్ని కాంటాక్ట్ అవ్వండి, లేదా మీ కో స్టూడెంట్స్ని కాంటాక్ట్ అవ్వండి. మీకు మీ కోర్స్ రిలేటెడ్గా జాబ్స్ ఏమైనా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా రిఫరెన్స్ ఇస్తారు. అండ్ ఇక్కడ యూకే కూడా ఒక కంట్రీ, ఇది కూడా ఇండియాలో ఒక కంట్రీ. ఇప్పుడు ఇండియాలో మీరు ఆపర్చునిటీస్ ఎలా గ్రాప్ చేస్తారో యూకే వచ్చిన తర్వాత మీరు ఆపర్చునిటీస్ అలాగే గ్రాప్ చేయాలి, కొద్దిగా కష్టపడాలి మీరు. అండ్ ఇక్కడ మీరు ఎంత ట్రై చేసినా మీ కోర్స్ రిలేటెడ్ జాబ్స్ దొరకలేవు అన్నప్పుడు ఇక లివింగ్ ఎక్స్పెన్సెస్ కోసం ఏదో ఒక జాబ్ చేయాలి కాబట్టి అప్పుడు సెకండ్ ఆప్షన్ గా వేరే జాబ్స్ అనేవి చూస్ చేసుకోండి. మీరు ఆ యూట్యూబర్ చెప్తున్నాడు, ఈ యూట్యూబర్ చెప్తున్నాడు, ఇక్కడ పార్ట్ టైం జాబ్స్ లేవు, అవి లేవు ఇవి లేవు అని యూట్యూబర్స్ చాలా చెప్తారు. కానీ మళ్ళీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ యూట్యూబర్ అన్నను ఇక్కడ ప్రతి ఒక్కరు ఏదో ఒక జాబ్ చేస్తాడు. అయితే ఎవరి మాటలు గుడ్డిగా నమ్మకండి. మీ అంతలో మీరు ఒక సెల్ఫ్ రీసెర్చ్ అనేది చేసుకోండి. మీకు ఆ సెల్ఫ్ రీసెర్చ్ చేసుకుంటే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. మీకు ఇక్కడ జాబ్స్ ఉన్నాయా జాబ్స్ లేవా అని అయితే మీకు ఒక అవేర్నెస్ అనేది వస్తుంది. నాకు యూకే వచ్చిన కొత్తలో ఒక చిన్న ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. నేను యూకే వచ్చే ముందు ఇండియాలో ఉన్నప్పుడు ఇట్లా యూట్యూబర్స్ వీడియోస్ చూస్తూ ఉంటే, అండ్ ఒక యూట్యూబర్ ఏం చేసిందంటే వాళ్ళు వెళ్ళి ప్రతి ఒక్క స్టోర్లో తిరిగి ప్రతి ఒక్క స్టోర్లో పార్ట్ టైం ఉందా అని తిరుగుకుంటూ వీడియో చేసిరు అనమాట. సో అదే వీడియో నేను చూసి నేను యూకే వచ్చిన తర్వాత కూడా సేమ్ అదే ఫాలో అవుదాము, అట్లా చేసి వస్తుంది జాబ్స్ వస్తాయి అనుకున్నా. కానీ నేను యూకే వచ్చిన తర్వాత సేమ్ అదే చేద్దామని నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి యూకే వచ్చిన సెకండ్ డేనే మేము ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయిపోయి మా ఫ్రెండ్ ఒక సైడ్ నేను ఒక సైడ్ వెళ్ళి మేము పార్ట్ టైం సెర్చ్ చేయడానికి అయితే వెళ్ళాము. అండ్ మేము ప్రతి ఒక్క స్టోర్కి తిరిగినాం అనమాట. మేము ఉండే టౌన్ మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా అండ్ నేను మా ఫ్రెండ్ మేమున్న టౌన్ మొత్తంలో ఒక సైడ్ మా ఫ్రెండ్ వెళ్ళిండి, ఒక సైడ్ నేను వెళ్ళి ప్రతి ఒక్క స్టోర్లో తిరుగుదాము, ఆఫ్లైన్ స్టోర్లో ప్రతి ఒక్క స్టోర్లో తిరిగి పార్ట్ టైం జాబ్స్ అడుగుదామని చెప్పేసి మేము మార్నింగ్ స్టార్ట్ అయిపోయినాం. మేము ఉండే టౌన్ మొత్తం తిరిగినాం. మేము టౌన్ మొత్తంలో ప్రతి ఒక్క స్టోర్, ఏ షాప్ వదలకుండా, ఏ స్టోర్ వదలకుండా ప్రతి ఒక్క షాప్ అయితే తిరిగినాము. కానీ ఒక్కడు కూడా మాకు ఇట్లా తల ఎత్తి మా ఫేస్ కి ఎవరు చూడలేడు. మా ఫేస్ చూడక ముందుకే డూ హ్యావ్ ఎనీ పార్ట్ టైం జాబ్స్, డూ హ్యావ్ ఎనీ వేకెన్సీస్ అని చెప్పి అడిగితే వాడు ఫేస్ చూడకుండానే ఇక్కడ ఏం లేవని చెప్పేసి జస్ట్ ఒక సిగ్నల్ అయితే ఇచ్చేసింది మాకు. అండ్ ప్రతి ఒక్కరు అంతే. అండ్ నేను ఇంకా క్రియేటివ్ ఏం చేస్తా అంటే విజిటింగ్ కార్డ్ సైజులో ఒక పేపర్ మీద నా డీటెయిల్స్, నా ఈమెయిల్ ఐడి, నా ఫోన్ నెంబర్ ఇవన్నీ రాసుకొని విజిటింగ్ కార్డ్స్ అయితే రెడీ చేసుకొని ప్రతి ఒక్క స్టోర్లోకి అయితే వెళ్ళినా నేను. అండ్ ప్రతి ఒక్క స్టోర్లో వాడు అడిగినా అడగకపోయినా నా ఫోన్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ వానికి ఇచ్చేటోని. కానీ వాళ్ళైతే నాకు మళ్ళీ తిరిగి ఏం రెస్పాన్స్ ఇవ్వలేదు. సో మీరు యూకే వచ్చిన తర్వాత ఇట్లా మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చే యూట్యూబర్స్ వీడియోస్ చూసి ఇదే ఫాలో అయ్యి మీరు టైం వేస్ట్ చేసుకోకండి. ఇట్లా తిరిగితే మీకు అసలు జాబ్ ఎవరు ఇవ్వరు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడైనా జాబ్స్ ఉంటే వాళ్ళు ఒక స్టోర్ ఓనర్స్ ఏంటంటే వాళ్ళ రిలేటివ్స్కి కానీ వాళ్ళకి తెలిసిన వాళ్ళకి కానీ వాళ్ళకే ఇస్తారు జాబ్స్. బయట నుంచి వచ్చే వాళ్ళకి ఈ జాబ్స్ అయితే ఇవ్వరు, మీరు ఇది తెలుసుకోండి. సో మీరు యూకే వచ్చి ఇట్లా స్టోర్స్ చుట్టూ తిరిగి టైం వేస్ట్ అయితే చేసుకోకండి. ఇది అయితే మీరు టైం అనేది చాలా ప్రీషియస్. మీరు ఇట్లాంటి స్టోర్స్ లో తిరిగి వాటి వెనకాల తిరిగి వీటి వెనకాల తిరిగి అయితే టైం వేస్ట్ అస్సలు చేసుకోకండి. అండ్ ఇక్కడ జాబ్స్ లేవు అది ఇది అని చెప్పేవాళ్ళు మళ్ళా వాళ్ళు ఏంటంటే జాబ్స్ తెలిస్తే వాళ్ళ దగ్గర ఫ్రెండ్స్ కి లేకపోతే వాళ్ళకి తెలిసిన వాళ్ళకి మాత్రమే ఈ జాబ్స్ అనేవి షేర్ చేసుకుంటారు. సో ఇవి బయట ఎవరికి చెప్పరు. బయట మాత్రం వీళ్ళు జాబ్స్ లేవని మాత్రం పబ్లిసిటీ చేస్తూ ఉంటారు. సో అలాంటివి అయితే గుడ్డిగా నమ్మకండి. ఇక్కడ యూకేలో జాబ్స్ ఎలా అప్లై చేయాలో సింపుల్ గా నేను చెప్తాను. మీకు ఎట్లా అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు రెస్టారెంట్స్ లో వర్క్ చేయాలనుకుంటే రెస్టారెంట్స్ లైక్ కేఎఫ్సి, మన డామినోస్, మెక్డానల్డ్స్, ఇందులో మీరు గూగుల్లోకి వెళ్ళి కేఎఫ్సి కెరీర్స్ యూకే అని కొట్టండి. ఏదైనా సరే మీకు డామినోస్ కానీ, మెక్డానల్డ్స్ కానీ, బర్గర్ కింగ్ కానీ ఏదైనా సరే దాని బ్రాండ్ కొట్టేసి దాని పక్కన కెరీర్స్ యూకే అని యాడ్ చేయండి. కెరీర్స్ యూకే అని యాడ్ చేసి సెర్చ్ చేయండి. ఇప్పుడు కేఎఫ్సి ఉంటే కేఎఫ్సి కెరీర్స్ యూకే, డామినోస్ ఉంటే డామినోస్ కెరీర్స్ యూకే, మెక్డానల్డ్స్ ఉంటే మెక్డానల్డ్స్ కెరీర్స్ యూకే అని సెర్చ్ చేసి మీరు పార్ట్ టైం అనేది సెలెక్ట్ చేసుకొని మీరు అప్లై చేసుకోండి. అండ్ అలాగే మీరు రెజ్యూమ్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే నేనే తోపు దమ్ముంటే ఆపు అన్నట్టు ఆ రేంజ్ లో అయితే రెజ్యూమ్ అయితే మొత్తం మీరు ప్రిపేర్ చేసుకొని ఉండాలి. ఎట్లా అంటే ఇప్పుడు ఒక రెస్టారెంట్ జాబ్స్కి వెళ్తే మీకు రెస్టారెంట్స్ లో ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు మెన్షన్ చేయండి. మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేయండి. ఎందుకంటే మనకి ఇక్కడ జాబ్స్ కావాలి కాబట్టి ఎక్స్పీరియన్స్ అయితే మెన్షన్ చేయండి. అండ్ వేర్ హౌస్ లో జాబ్స్ కావాలంటే వేర్ హౌస్ ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేయండి.
ఆ ఎక్స్పీరియన్స్ అంటే పెద్ద ఏం వర్క్ ఉండదు అక్కడ. మీరు అది యూట్యూబ్లో చూసి కూడా నేర్చుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏంటంటే దాని గురించి కొంచెం డీటెయిలింగ్గా తెలియాలి మీకు. సో అదేం పెద్ద ప్రాబ్లం కాదు. ఏ జాబ్కి అప్లై చేసి ఆ జాబ్కి డిఫరెంట్ రెజ్యూమ్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి. సో అదైతే ఖచ్చితంగా వర్క్ చేస్తుంది. ఒక 99.9% అయితే ఇది ఈ త్రూ అయితే ఖచ్చితంగా వర్క్ చేస్తుంది. సో ఇదైతే మర్చిపోకండి. మనకి ఎట్లా అంటే వేర్ హౌసెస్ లైక్ అమెజాన్, జిఎక్స్ఓ ఇవన్నిటికి ఏంటంటే సేమ్ వీటికి అంతే. అమెజాన్ కెరీర్స్ యూకే అని, జిఎక్స్ఓ కెరీర్స్ యూకే అని అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ సిటీలు ఉన్నాయని అయితే మీకు కనిపిస్తుంది. సో ఇవి ఇట్లా మీకు కెరీర్స్లో వర్కౌట్ అవ్వకపోతే మీరు ఏం చేయాలంటే ఇక్కడ కొన్ని ఏజెన్సీస్ ఉంటాయి. వేర్ హౌసెస్లో రిక్రూట్ చేసుకోవడానికి కొన్ని ఏజెన్సీస్ ఉంటాయి. ఆ ఏజెన్సీస్కి కాంటాక్ట్ అయ్యి ఆ ఏజెన్సీలో జాయిన్ అవుతే వాళ్ళు ఎక్కడ రిక్రూట్మెంట్ ఉంటే ఆ వేర్ హౌసెస్లో అయితే మీకు జాబ్స్ అనేవి ఇస్తారు. అండ్ ఇది ఏజెన్సీస్ అనేది చాలా ఈజీ ప్రాసెస్. ఇక్కడ ఏజెన్సీస్లో మీరు ఒక్కసారి జాయిన్ అయ్యారంటే వాళ్ళకి ఎక్కడ వేకెన్సీస్ ఉన్నా మీకు కాంటాక్ట్ చేస్తారు, మీకు షిఫ్ట్స్ ఇస్తారు వాళ్ళు. అండ్ మీకు ఏజెన్సీస్ త్రూ వెళ్ళినా జాబ్స్ వస్తలేవు అండ్ కెరీర్స్ త్రూ వెళ్ళినా జాబ్స్ వస్తలేవు అంటే మీరు ఎవరన్నా మీకు వర్క్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళ త్రూ రిఫరెన్స్ అయితే తీసుకోండి. మీకు లైక్ వేర్ హౌసెస్లో, రెస్టారెంట్స్లో ఏంటంటే అందులో వేర్ హౌస్లో, రెస్టారెంట్స్లో వర్క్ చేసే వాళ్ళని కొంచెం ఫ్రెండ్షిప్ చేసుకోండి వాళ్ళతో. సో వాళ్ళ వేకెన్సీలు ఉంటే వాళ్ళ త్రూ మీరు రిఫరెన్స్ తీసుకొని మీరు అక్కడ జాబ్ అయితే తెచ్చుకోవచ్చు. అండ్ అట్లా కాకుండా ఇంకోటి ఇవేవి వర్క్ అవుతలేవు, ఇవేవి వర్క్ చేస్తలేవు, ఇట్లా ఏజెన్సీ త్రూ వెళ్ళినా మీకు జాబ్స్ రావట్లేదు అండ్ అలాగే కెరీర్స్ త్రూ వెళ్ళినా జాబ్స్ రావట్లేదు అంటే మీకు ఇంకో ఆప్షన్ ఏంటంటే మీరు ఇండియాలో ఉన్నప్పుడే మీరు ఒక పీసీసీ సర్టిఫికేట్ అనేది తీసుకోండి. మీరు ఆ పీసీసీ డాక్యుమెంట్ తీసుకొని, పీసీసీ అంటే పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్, అది తీసుకొని అది ఇండియాలో పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి అప్లై చేసుకోవాలి. అండ్ ఆ డాక్యుమెంట్ మీ దగ్గర ఉంటే యూకే వచ్చిన తర్వాత ఒక సెక్యూరిటీ బ్యాడ్జ్ తీసుకోండి. ఆ సెక్యూరిటీ బ్యాడ్జ్కి ఒక 400 to 500 pounds అయితే అవుతాయి. అది 400 to 500 pounds మీకు ఒక 4 shifts చేస్తే మీకు అది క్లియర్ అయిపోతాయి. అదేం పెద్ద ప్రాబ్లం కాదు. ఇక్కడికి వచ్చిన సెక్యూరిటీ బ్యాడ్జ్ తీసుకోండి. సెక్యూరిటీ బ్యాడ్జ్ తీసుకుంటే మీకు చాలా ఆపర్చునిటీస్ అయితే వస్తాయి. ఏమైనా ఈవెంట్స్ అయినా, ఇంకెక్కడ పబ్స్ దగ్గర, క్యాసినోస్ దగ్గర ఈవెంట్స్, న్యూ ఇయర్ ఈవెంట్స్లో, ఇంకేమైనా ఇక్కడ ఫెస్టివల్స్ అయితే ఆ ఈవెంట్స్లో అయితే మీకు సెక్యూరిటీగా ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ ఇంకా అలా కాకుండా మీకు ఈ సెక్యూరిటీ, ఈ వేర్ హౌసెస్, ఈ రెస్టారెంట్స్ ఇవన్నీ కాకుండా మీకు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో వెళ్ళాలనుకుంటే CSCS కార్డ్ అని ఉంటుంది. CSCS అంటే కన్స్ట్రక్షన్ స్కిల్స్ సర్టిఫికేషన్ స్కీమ్. ఈ కార్డు మీ దగ్గర ఉంటే మీరు యూకేలో ఎక్కడైనా కన్స్ట్రక్షన్ వర్క్ చేసుకోవడానికి ఎలిజిబుల్ ఉంటుంది. అండ్ మీరు ఇవన్నీ కాదు, నేను ఒకరి కింద వర్క్ చేయను అనుకుంటే మీరు ఇండియాలో ఉన్నప్పుడైనా ఇక్కడికైనా వచ్చిన తర్వాత మీరు ఒక హ్యాండ్ వర్క్ అనేది నేర్చుకోండి. లైక్ హెయిర్ కట్ కానీ, మీరు ఒక ప్లంబింగ్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, పెయింటింగ్ కానీ, ఇట్లాంటివి అయితే నేర్చుకోండి. ఇట్లాంటివి నేర్చుకుంటే ఏంటంటే మీరు ఫ్రీలాన్సింగ్గా ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు. నాకు తెలిసిన కొందరు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళు బార్బర్స్ ఫ్యామిలీ నుంచి వస్తే వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత హెయిర్ కట్ షాప్లో అక్కడ అయితే వర్క్ చేస్తున్నారు. సో ఫ్రీలాన్సింగ్గా వాళ్ళు ఇంకా వాళ్ళకి హోమ్ సర్వీస్ గిట్ ఉంటుంది. ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి వాళ్ళకి నచ్చిన రేటు పెట్టుకొని ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి అయితే హెయిర్ కట్ సర్వీస్ అయితే చేస్తారు. సో వాళ్ళు ఇంకా ఎక్స్ట్రాగా చాలా సంపాదించుకుంటారు ఇక్కడ. సో ఇట్లా అయితే మీరు కొన్ని వర్క్స్ అయితే నేర్చుకొని రండి. ఇదైతే చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. మీరు ఒకరి కింద వర్క్ చేయకుండా ఇట్లాంటివి మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి ఇక్కడ. అండ్ అలాగే బాయ్స్ కని కాకుండా గర్ల్స్ గిట్ ఇక్కడ చాలా ఉంటాయి. మీరు బ్యూటిషియన్ కానీ, అట్లా బ్యూటీ పార్లర్కి సంబంధించిన ఏవైనా హెయిర్ కట్ కానీ, నెయిల్ ఆర్ట్ కానీ అలాంటివి అయితే కొన్ని నేర్చుకొని రండి. అలాంటివి నేర్చుకుంటే ఏంటంటే మీరు ఎవరి కింద పని చేయాల్సిన అవసరం లేదు. అక్కడ ట్రావెల్ చేసి, ఇక్కడ ట్రావెల్ చేసి, హార్డ్ వర్క్ చేసి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఫ్రీలాన్సింగ్గా వాట్సాప్లో మీకు ఇలాంటి ఈ సర్వీసెస్ అవైలబుల్ అని చెప్పి వాట్సాప్ గ్రూప్స్లో మీరు పెట్టేస్తే గిట్ట మీకు చాలా మంది కాంటాక్ట్ అవుతారు. అండ్ ఇది చాలా మంది నాకు తెలిసిన ఫ్రెండ్స్ గ్రూప్ లో గిట్ట చాలా మంది గర్ల్స్ అయితే ఈ వర్క్స్ అయితే చేస్తుంటారు. అండ్ ఇవైతే ఖచ్చితంగా వర్క్ చేస్తాయి మీకు. అండ్ అలాగే ఇవన్నీ మీకు కుదరట్లేదు, ఇవన్నీ మీతో అవ్వట్లేదు అంటే ఇంకో మంచి ఆప్షన్ ఏంటంటే ఫేస్బుక్ జాబ్స్ ఎలా అంటే ఫేస్బుక్ ఓపెన్ చేసి ఫేస్బుక్ జాబ్స్ ఎట్లా సెర్చ్ చేయాలి అండ్ ఫేస్బుక్ ఎలా సెర్చ్ చేయాలి, జాబ్స్ ఎలా చూడాలి, వాళ్ళని ఎలా కాంటాక్ట్ అవ్వాలని అయితే నేను ఇప్పుడు చూపిస్తా. సో మనం ముందుగా ఫేస్బుక్ ఓపెన్ చేసుకోవాలి. ఫేస్బుక్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లోకి వెళ్ళి పార్ట్ టైం జాబ్స్ ఇన్ లండన్ అయితే సెర్చ్ చేసుకోవాలి. సో
సెర్చ్ చేసిన తర్వాత మనకు లండన్ నియర్ బై లండన్ ఆర్ లండన్ లో ఎన్ని జాబ్స్ ఉన్నాయో మనకు చూపిస్తుంది. సో మనం చూసుకోవచ్చు ఇక్కడ ప్యాకర్స్ కి ఇంత ఇంత పే అని చెప్పేసి ఇన్ని షిప్స్ ఉన్నాయి, పార్ట్ టైం కి ఫుల్ టైం కానీ కూడా మెన్షన్ చేసి ఉంటాయి. సో ఇలా చూసుకోవచ్చు. కిందికి స్క్రోల్ చేస్తూ ఉంటే మీకు ఎన్నో జాబ్స్ ఉంటాయి, ఎన్నో ఆపర్చునిటీస్ అయితే ఇందులో ఉంటాయి. మీరు వాళ్ళకైతే వాళ్ళ కింద ఫోన్ నెంబర్ కూడా మెన్షన్ చేస్తారు. సో అక్కడైతే ఓపెన్ చేసి చూసుకోవచ్చు. సో మనకి పార్ట్ టైం జాబ్స్ ఇన్ లండన్ అనే కాకుండా మీరు ఏ లొకేషన్లో ఉన్నా సరే, మీరు ఏ టౌన్లో ఉన్నా సరే ఆ టౌన్ పేరు అయితే మెన్షన్ చేయండి. లైక్ పార్ట్ టైం మీరు లూటన్లో ఉంటే పార్ట్ టైం జాబ్స్ ఇన్ లూటన్ అని సెర్చ్ చేయండి. సో మీకు లూటన్ నియర్ బై లూటన్లో ఎన్ని జాబ్స్ ఉంటాయి అన్ని జాబ్స్ అయితే ఇక్కడ చూపిస్తాయి. అండ్ అట్లే కిందకి స్క్రోల్ చేసుకుంటూ పోతే వాళ్ళకి పార్ట్ టైమా ఫుల్ టైమ్ అని చెప్పేసి ఇక్కడ మొత్తం ప్రతి ఒక్కరు మెన్షన్ చేస్తారు. నీ పే రేట్ ఎంత, ఆ ఏ టైంకి ఉన్నది షిప్స్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేసి ఉంటాయి. వాళ్ళ అట్లే కిందకి స్క్రోల్ చేస్తే వాళ్ళ వాట్సాప్ నెంబర్ కానీ కాంటాక్ట్ నెంబర్ కానీ వాళ్ళ డీటెయిల్స్ అన్నీ అయితే మెన్షన్ చేసి ఉంటాయి. సో మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కానీ వాళ్ళ జాబ్ డిస్క్రిప్షన్ ఏందని మొత్తం ఇందులో మెన్షన్ చేసింది. అండ్ సో చాలా ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి, చూసుకోవచ్చు ఇట్లా. సో మీరు లూటన్ లండన్ యూకే మొత్తంలో ఏ టౌన్ అయినా సరే ఇందులో ఫేస్బుక్ జాబ్స్లో అయితే మెన్షన్ చేసి ఉంటుంది. మీరు ఏ జాబ్స్ ఉన్నా ఏ టౌన్ ఉన్నా కానీ ఆ టౌన్ నేమ్ అయితే ఎంటర్ చేసుకొని మీరు జాబ్స్ చూసుకోవచ్చు. సో నేను యూకే వచ్చిన 10 daysకే నాకు జాబ్ అయితే దొరికింది. నేను లక్కీ అనే చెప్పాలి. అండ్ కొందరికి ఇలాంటి లక్ ఉంటుంది, ఉండకపోవచ్చు. సో మా ఫ్రెండ్స్ చాలా మంది అయితే ఇట్లా కొన్ని జాబులు లేక సఫర్ అయ్యారు. జాబులు లేక అంటే వాళ్ళు సరైన ప్లానింగ్ లేక సఫర్ అయ్యారు వాళ్ళు. సో మీరు వచ్చే ముందు అయితే 2 months కోసం అయితే మీరు కాస్ట్ ఆఫ్ లివింగ్ కోసం అయితే ఖర్చుల కోసం మనీ అయితే తెచ్చుకోండి. సో యూకే రాగానే ఫస్ట్ మీరు టైం వేస్ట్ చేసుకోకుండా రేపు చేద్దాంలే ఎల్లుండి చేద్దాంలే అని టైం వేస్ట్ అయితే చేసుకోకండి. ఫస్ట్ రాగానే ఎన్ఐ నెంబర్కి ఫస్ట్ అప్లై చేసుకోండి. ఎన్ఐ నెంబర్ అప్లై చేసుకొని బ్యాంక్ అకౌంట్స్ అయితే ఓపెన్ చేసుకోండి. ఎన్ఐ నెంబర్ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసి ఎన్ఐ నెంబర్ రాగానే మీరు జాబ్స్కి అప్లై చేయడం అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. సో అంతకన్నా ముందే కొన్ని ఏజెన్సీస్ ఉంటాయి, ఏజెన్సీస్లో జాయిన్ అయ్యి అండ్ ఇండీడ్ అని, మన గ్లాస్ డోర్ అని, టోటల్ జాబ్స్ అని, read.co.uk అని చెప్పి కొన్ని యాప్స్ ఉంటాయి. యాప్స్లో అయితే మీరు రిజిస్టర్ అయ్యి మీరు జాబ్స్కి అప్లై చేయడం అయితే స్టార్ట్ చేయండి. సో మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఒక మంచిగా ప్లాన్ చేసుకోండి. కొందరు ఏం చేస్తారంటే వేరే హౌస్లో వేకెన్సీస్ ఉంటాయి, అయినా కానీ నేను వేరే హౌస్లో చేయలేనేమో, నేను అంత వెయిట్ లేపలేనేమో, నాకు అంత ఓపిక ఉండదేమో అని చెప్పేసి వాళ్ళు ఆలోచించుకొని ఆ జాబ్కి అయితే అప్లై చేయరు. అండ్ ఇంకోటి అప్లై చేసినా కానీ ఒక షిఫ్ట్ 2 షిఫ్ట్లకు వెళ్ళి వాళ్ళకు ఓపిక ఉండక, వాళ్ళకు కొంచెం ఫిట్గా ఉండక వాళ్ళు ఆ జాబ్స్ అయితే చేయరు. సో మీరు కొంచెం మీ హెల్త్ చూసుకోండి, మీ ఫిట్నెస్ చూసుకోండి, కొంచెం ఫిట్గా ఉండేలాగా చూసుకోండి. అండ్ లాస్ట్ టైం ఒక బ్రదర్ మన సబ్స్క్రైబర్ ఇంప్రూవ్ యువర్ సౌండ్ క్వాలిటీ అని ఒక కామెంట్ పెట్టిండు. సో సౌండ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి నేనైతే ఒక మైక్ అయితే ఆర్డర్ పెట్టుకున్నా. అండ్ మైక్ హోప్ ఇప్పుడైతే సౌండ్ క్వాలిటీ బాగా వస్తుంది అనుకుంటున్నా. అండ్ ఆ బ్రదర్కి ఆ కామెంట్ పెట్టినందుకు చాలా చాలా థ్యాంక్స్. సో ఇట్లా నేను ఎలా చేంజ్ చేసుకోవాలి, నా వీడియో నాకు ఇంకా సపోర్ట్ చేస్తూ, నేను ఎక్కడ చేంజ్ చేసుకోవాలి, ఏ ఆస్పెక్ట్లో చేంజ్ చేసుకోవాలని నాకు ఇంకా సజెషన్స్ ఇస్తూ, నన్ను ఇంకా మీరు నా గ్రోత్ ఇంకా అవ్వాలని ఇంకా అయితే సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను ఇంకా మంచి కంటెంట్ ఇస్తూ ఉంటా. నేను ఏ సెగ్మెంట్లో ఏ ఆస్పెక్ట్లో నేను ఇంకా చేంజ్ చేసుకోవాలి, ఇంకా చేంజ్ చేస్తే ఎట్లా నా వీడియో నా ఇన్ఫర్మేషన్ కానీ నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ఇంకా అందరికి ఎలా రీచ్ అవుతుంది, అట్లయితే ఇంకా సజెషన్ ఇవ్వండి. మీ సజెషన్ నాకు చాలా వాల్యుయబుల్. సో హోప్ ఈ వీడియో అయితే మీకు చాలా మందికి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. యూకే వచ్చే వాళ్ళకి, యూకే ప్లాన్ చేసే వాళ్ళకి చాలా మందికి ఈ వీడియో అయితే హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నా. నా ఛానల్కి వచ్చి నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి మంచి ఒక వాల్యుయబుల్ మెసేజ్ అయితే ఇస్తా, మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తా. మీరు వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోకి అయితే లైక్ కొట్టండి, నన్ను ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ యూకే వచ్చిన తర్వాత మీరు ఎలా చేయాలని అయితే ప్లాన్ చేసుకోండి. పార్ట్ టైం జాబ్స్ ఎలా అప్లై చేయాలి, మీ కోర్స్ ఏంటి అనేది ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోండి. అండ్ సో ప్రతి ఒక్కరికి టేక్ కేర్, బాయ్ బాయ్.